హాయ్ అండి. రేవ్ మూవీ ఎట్లా ఉంది? రేవ్ మూవీ చాలా బాగుంది. ఇప్పుడే చూశాను. అండ్ డిఓపి వర్క్ చాలా బాగుంది దాంట్లో. స్క్రీన్ ప్రెజెంటేషన్ కానీ అండ్ హీరోల యాక్టింగ్ కానీ చాలా 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 బాగుంది. మొత్తం టోటల్ ఓవరాల్ గా చూస్తే ఎట్లా ఉంది? టోటల్ ఓవరాల్ గా అంటే ఇప్పుడు విలేజ్ లో ఒక విలేజ్ స్టోరీని అలా చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్ గా యాక్టర్ కి. అప్పుడే వాళ్ళ పొటెన్షియల్ అనేది బయటపడుతుంది. సో దీంట్లో వంశీ అనే హీరో బాగా చేశారు. నాకు ఆయన యాక్టింగ్ బాగా నచ్చింది. అండ్ వంశీ గారు వచ్చేసి మంచి యాక్టర్. ఈ సినిమాతో మంచిగా ప్రూవ్ చేసుకుంటారు ఆయనని ఆయన. అండ్ ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది కూడా. చాలా మంది మెచ్చుకుంటున్నారు మూవీని. అండ్ చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. మంచి పాజిటివ్ టాక్ తో రన్నింగ్ సక్సెస్ఫుల్ అవుతుంది మూవీ. ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది కూడా. ఇంకా జనాలకి ఇంకా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మంచి మూవీ, చాలా డీసెంట్ మూవీ అండ్ చాలా ప్లెయిన్ గా చేసిన మూవీ. నో విఎఫ్ఎక్స్ కానీ అలాంటివి చూసుకుంటే చాలా న్యాచురల్ గా మూవీ, చాలా న్యాచురాలిటీ అది చూపించడం అనేది చాలా కష్టం యాక్టర్లకి. ఆ ఈయన ఫస్ట్ ఇలాంటి చేశారు అంటే చాలా గ్రేట్, మెచ్చుకోవాలి. చాలా మంచి మూవీ, చాలా న్యాచురల్ గా ఉంటుంది మూవీ. మనం పల్లెటూరులో రియల్ లైఫ్ ఎలా ఉంటది, వాళ్ళని చూస్తే ఎలా ఉంటది, ఆ, ఇక్కడ మనం లైఫ్ లో చూసిన న్యాచురాలిటీ కనిపిస్తుంది మూవీలో, రియాలిటీ. డిఓపి పనితనం ఎట్లా ఉంది? డిఓపి వర్క్ చాలా బాగుందండి. ఏంటంటే డిఓపి వర్క్ ఇది ఫస్ట్ మూవీ అని విన్నాను. ఆయన చాలా బాగా చేశారు, చాలా బాగా చూపించారు సీన్స్ అన్ని. సూపర్ అండి, మెచ్చుకోవచ్చు. చాలా మంచి చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. స్టోరీ ఎట్లా ఉంది? స్టోరీ సూపర్ అండి. అదే చెప్తున్నాను కదా, చాలా స్టోరీ అనేది చాలా సింపుల్, బట్ దాన్ని చూపించడం అనేది అది చాలా హైలైట్ గా చూపించారు. అంటే రేవ్ అనే ఒక థీమ్ ని తీసుకొని దాన్ని దాన్ని అలా వాళ్ళు చిన్న చిన్న గుడిసెల్లో ఉండాలి, చిన్న న్యాచురల్, చాలా న్యాచురల్ అది. అలా చెయ్యడం అనేది చాలా గ్రేట్. వాళ్ళు ఫస్ట్ మూవీ అయినా మంచిగా యాక్ట్ చేశారు. చాలా న్యాచురల్ గా ఉంది. నైస్ మూవీ అయితే చాలా సూపర్. ఎవ్రీవన్ అందరు వెళ్ళి మూవీ చూడండి. చాలా మంచి మూవీ, చాలా సింపుల్ మూవీ అండ్ ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు చూడతగ మూవీ. అందరూ చూడాలి, ఖచ్చితంగా చూడండి. నైస్.